నువ్వు ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోయినా మేమెవరూ ఏమీ అనలేదు. ఆ తాగడం ఆపేయమంటున్నావు, కానీ నువ్వు ఆపుతున్నావా? మాకు మంచి చెప్పాల్సిన నువ్వే మాతో చెప్పించుకుంటున్నావు. అది రెక్కలు ముక్కలు చేసుకుని రిక్షా తొక్కి మన సంసారాన్ని లాక్కొస్తుంది. అది మర్చిపోతున్నావు నాన్నా? రేయ్, నువ్వు మాత్రం గమ్మునున్నావేంట్రా? ఏదో ఒకటి తిట్టు. నిన్ను తిట్టినా గోడను తిట్టినా ఏం ఉపయోగం లేదు నాన్నా. నువ్వు అనేసావా? నువ్వు కూడా అనేసావురా. అందరూ తిట్టండి, ఇంకా కుదిరితే కర్ర తీసుకొని నన్ను కొట్టండి. అసలు నేను ఎందుకు తాగుతున్నానో తెలుసా? తాగుడికి బానిసై తాగుతున్నావు. కాదమ్మా, వయసొచ్చిన నా పెద్ద కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాను. ఏ సంబంధాలు రావట్లేదని బాధతో నలిగిపోతూ, నాలో నేను కుంగిపోతూ, నా కన్నీళ్లని ఎవరితో పంచుకోలేక నాలో నేనే ఘర్షణ పడుతూ అంతర్మదనాన్ని మరిచిపోవడానికి మందు తాగుతున్నానమ్మా. అంతేకాని నేను తాగుబోతుని కాదమ్మా. ఆ బాధ ఒక్కటి తీరిపోతే నా జీవితంలో మందనేదే ముట్టుకోనమ్మా. ముట్టుకోను. పురుషోత్తమన్నాయ్, రామశ్యామల, అమ్మా నందిని ఎప్పటినుంచో సత్య చెప్తోంది మా అక్కకి మంచి సంబంధం చూడమని. అందుకే నీకోసం మా చుట్టాల్లో ఒక మంచి సంబంధం చూశానమ్మా. నీ ఫోటో కూడా వాళ్ళకి పంపించాను. వాళ్ళకి నువ్వు బాగా నచ్చావు. రేపొద్దున్నే నేను చూసుకోవడానికి ఇక్కడికి వస్తున్నానని చెప్పారమ్మా. అదే విషయం మీకు చెప్పడానికి వచ్చానమ్మా. చాలా థ్యాంక్స్ పిన్ని. దాందే ముందులే సత్య. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగా? మరో విషయం, రేపు పెళ్లి సంబంధం అంతా కుదిరేసిన తర్వాత కట్నం కింద వాళ్ళకి మొదట 1,00,000 రూపాయలు ఇవ్వాలి. మిగిలిన లాంఛనాలు పెట్టుపోతలన్నీ పెళ్లి నాటికి చూసుకోవచ్చు. అలాగే పిన్ని, ఆ సంగతి నేను చూసుకుంటాను. నందిని, రేపు చక్కగా ముస్తాబాయ్ రెడీగా ఉండు. సరే పిన్ని. వస్తానన్నయ్య. మంచిదమ్మా. వస్తాను సత్య. అక్క, రేపు పెళ్లి కొడుకు వస్తున్నాడు. అతనికి నువ్వు బాగా నచ్చేస్తావు. ఇక మన ఇంట్లో పిపి డుమ్ 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 మోగాల్సిందే. ఊరుకోవే. అక్క, నీ పెళ్లికి నాకొక మంచి డ్రెస్ కావాలి. అలాగే నాన్నా.